విజయనగరం జిల్లాలో ప్రత్యక్షమైంది శ్రీరెడ్డి. పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. శ్రీరెడ్డిని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కూటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో విచారణకు శ్రీరెడ్డి హాజరైనట్టుగా తెలుస్తోంది. తన లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు శ్రీరెడ్డి. అవసరమైతే మళ్లీ విచారణకు రావాలన్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, అవును కొద్ది గంటల క్రితం ఇటు విజయవాడ, ఇన్ఫాక్ట్ విజయనగరానికి చేరుకున్నారు శ్రీరెడ్డి. ఇటు కూటమి నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెను విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు శ్రీరెడ్డి. ఇటు ఎలక్షన్స్ టైంలో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి ఆ టైంలో ఇటు కూటమి నేతల మీద, మరి ముఖ్యంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ల మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మీద అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి. దాంతోపాటు జనసేన నేతలు కావచ్చు, జన సైనికులకు ఉద్దేశించి కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైన లెటర్ కూడా రాసుకొచ్చారు క్షమాపణలు చెప్పుకుంటూ. కానీ ప్రస్తుతం ఏ అంశానికి సంబంధించి శ్రీరెడ్డిని విచారణకు పిలిచారు, దాంతోపాటు శ్రీరెడ్డి హాజరయ్యే అవకాశం ఉందా, ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, శ్రీరెడ్డి ఇటు పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. హాజరైన సందర్భంలో అసలు ఎందుకు అలా చేశారు, ఎవరైనా చెప్తే చేశారా, లేకపోతే మీ అంతటా మీరే ఇటు అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందా, ఒకవేళ చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది, లేకపోతే మీ వెనకాల ఎవరైనా ఉన్నారా, వెనకాల నుండి ఎవరైనా మీ చేత చేయించారా, ఒకవేళ చేయిస్తే ఎవరు, ఎందుకు చేయించారు, దానికి సంబంధించి మీరు ఏమైనా అమౌంట్ తీసుకోవడం జరిగిందా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు కావచ్చు, లేకపోతే విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి వచ్చి, అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొద్ది రోజుల క్రితం చూసాం, ఇటు నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి కూడా ఆయన్ని అదుపులోకి తీసుకున్న సందర్భాన్ని చూసాం. ఆ క్రమంలోని మరికొంతమంది పేర్లు వినిపించాయి. కానీ శ్రీరెడ్డిని అదుపులోకి తీసుకుంటారా, విచారణ చేస్తారా, క్వశ్చన్ మార్క్ వినిపించింది. కారణం తను క్షమాపణ చెప్పడం కావచ్చు, ఒక సుదీర్ఘమైన లేఖను రిలీజ్ చేస్తుంది. అందులో చాలా సాఫ్ట్గా తన లెటర్స్ని కూడా, అంటే రాసే క్రమంలో కూడా చాలా బాధాతత్వ హృదయంతో నేను రాస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇటువంటి క్రమంలో తనని క్షమించి విడిచిపెడతారు అనుకుంటూ ఒక చర్చ జరిగిందా అంటే కనుక అటువంటి చర్చ మాత్రం సోషల్ మీడియాలో జరిగింది. బట్ ప్రస్తుతం మాత్రం పోలీసుల విచారణకు హాజరయ్యారు. అసలు ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేశారు, అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇటు విశాఖపట్నంలో కావచ్చు, లేకపోతే ఇటు అనకాపల్లికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక చోట్ల శ్రీరెడ్డి మీద కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. కూటమి నేతలు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, ఒకటే చెప్పుకొచ్చారు, మేము కనుక అధికారంలోకి వస్తే విడిచిపెట్టేదే లేదు, మా మీద ఎవ్వరు అనుచిత వ్యాఖ్యలు చేశారు వాళ్ళందరి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు చాలామంది మీద తాను చేసిన వ్యాఖ్యలు, అఫ్కోర్స్ నేను క్షమాపణ చెబుతున్నానంటూ చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. అయినప్పటికీ కూడా ఇప్పుడు విచారణకు హాజరవ్వాల్సి వచ్చిన పరిస్థితి అంటూ కూడా మాట్లాడుకున్న అర్థం చేసుకోవచ్చు. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు, పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఓకే, ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు పూసపాటి రేఖ పోలీస్ స్టేషన్కి చేరుకున్న సందర్భంలో అక్కడ ఎంక్వైరీలో భాగంగా అక్కడ విజయనగరం చేరుకుంటున్న సందర్భం. ఆ తర్వాత రైట్ సైడ్ దాంట్లో చూస్తున్నారు, అనకాపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుని విచారణకు హాజరయ్యి అక్కడ పోలీసుల ముందు వాంగ్మూలం ఇస్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ వాంగ్మూలం అనే అన్నం కనబోసా, ఇది ఎంక్వైరీ అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది. ఓకే, తను ఒక్కసారి మీరు చూడొచ్చు, అనకాపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుని అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి అనకాపల్లి పోలీసులు రియాక్ట్ అయ్యారు శ్రీరెడ్డి విచారణ నేపథ్యంలో. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తెలుగు మహిళా ఉపాధ్యక్షుడు, ఆమె సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సో దాని మీద కేసుని నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసిన దాని ప్రకారం ఎవరైతే అన్నారో అనుచిత వ్యాఖ్యలు చేశారో శ్రీరెడ్డి, ఆమె హైకోర్టుకి
చేయకూడదని హైకోర్టు ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 41 నోటీస్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి 41 నోటీసులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ మీద 41 నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చాం. యాజ్ పర్ హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆయన హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు అరెస్ట్ చేయొద్దని చెప్పి. దాని మీద 41 నోటీస్ ద్వారా వచ్చేయమని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు. దాని ప్రకారం ఈరోజు స్టేషన్కి వచ్చి తన లాయర్తో పాటు 41 నోటీస్ సంతకాలు పెట్టి వెళ్ళింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి ఆమె వచ్చారు. డాక్టర్ కుమారి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలుగు మహిళా ఉపాధ్యక్షుడు ఆమె సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు. రైట్, అది అనకాపల్లి పోలీసులు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, ఇంకొకసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా, ఈరోజు విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలను తనను అడగడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ఈరోజు నటి శ్రీరెడ్డి పోలీసుల ముందు హాజరయ్యారు. ఏం జరిగింది, ఏ సెక్షన్స్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది కంప్లైంట్ అనేది, అట్ ద సేమ్ టైం ఎటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది శ్రీరెడ్డి నుంచి పోలీసులు? సచిన్, శ్రీరెడ్డి అనకాపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షుడు కొంతాల రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటి శ్రీరెడ్డిని అనకాపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్ పిలిపించి అయితే విచారణ అయితే జరిపించారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డికి 41 నోటీస్ అయితే ఇచ్చి పిలిపించినప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నటి శ్రీరెడ్డికి తెలపడం అయితే జరిగింది. అయితే నటి శ్రీరెడ్డికి 41 నోటీసులు ఇవ్వడంపై అనకాపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ అయితే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు కొంతాల రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 41 నోటీసులు ఇవ్వడం అయితే జరిగిందని తెలిపారు. నటి శ్రీరెడ్డికి మద్దతుగా అనకాపల్లి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే నిలిచారు. ఏదేమైనా ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 41 నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే 41 నోటీసుల నేపథ్యంలో అయితే ఎప్పుడైతే విచారణకి హాజరవ్వాలో అప్పుడు కంపల్సరిగా స్టేషన్ కి అనకాపల్లి స్టేషన్ కి వచ్చి హాజరవ్వాలి. అందులో ఎటువంటి నెగ్లిజెన్సీ ఉండకూడదని చెప్పి ప్రధానంగా ఈ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. విచారించి శ్రీరెడ్డిని అయితే పంపించడం అయితే జరిగింది. సచిన్, శివరామకృష్ణ, శ్రీరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కేవలం విచారణకు మాత్రమే పరిమితి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోందా? సచిన్, యాక్చువల్ గా ఇది విజయనగరం అలాగే విశాఖపట్నంలో కూడా ఈ విచారణ అయితే జరిపారు. పోలీస్ స్టేషన్ పిలిపించి అయితే విచారణ చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ తీవ్రతను బట్టి అరెస్ట్ చేస్తారా లేదంటే మళ్ళీ పిలిచి విచారణ చేపడతారా అని చెప్పి మళ్ళీ విచారణ అయితే చేపడతారు. అయితే ఆ నేపథ్యంలో అయితే మళ్ళీ అరెస్ట్ ఉంటుందా లేదా అని తెలియజేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మటుకి ఈ నోటీసులు ఇచ్చి విచారణ అయితే హాజరు కావాలని చెప్పి పోలీసు శ్రీరెడ్డికి అయితే తెలియజేశారు. సచిన్, కేవలం శ్రీరెడ్డి ఒక్కరే వచ్చారా, శ్రీరెడ్డి అంటే ఇంకెవరైనా రావడం జరిగిందా? ప్రస్తుతానికైతే శ్రీరెడ్డి అనకాపల్లికి అయితే మటుకు శ్రీరెడ్డి రావడం అయితే జరిగింది. శ్రీరెడ్డికి బాసటగా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే నిలిచారు. మహిళా నాయకులు కూడా శ్రీరెడ్డి వెంట ఉన్నారు. శ్రీరెడ్డికి మద్దతు పలికి మేము మీకు తోడు అయితే ఉంటాం, కంపల్సరిగా ఇందులో ఎటువంటి అధైర్యపడొద్దని చెప్పి మహిళా నేతలు అయితే శ్రీరెడ్డికి అయితే తెలపడం అయితే జరిగింది. సచిన్, రైట్, వైసీపీ నేతలు డైరెక్ట్గా వైసీపీ నేతలు కొంతమంది వచ్చారు, తనకి మద్దతుగా ఉన్నారంటున్నారు. సో లీగల్ సపోర్ట్ ఏమైనా వైసీపీ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే లీగల్ అసిస్టెంట్ కి సంబంధించి శ్రీరెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా? శ్రీరెడ్డి అయితే ఎక్కడ మీడియాతో అక్కడ మాట్లాడడం అయితే ఏం జరగలేదు ప్రస్తుతానికి. అయితే రానున్న రోజుల్లో దీని మీద క్లారిటీ ఇస్తాను. ఇంకా జస్ట్ ఈ రోజు నామినల్ గా పిలవడం అయితే జరిగింది, మేము పిలిచి అయితే విచారించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే నేను పోలీస్ స్టేషన్ కి అయితే రావడం అని చెప్పి జస్ట్ తెలియజేయడం అయితే జరిగింది. అయితే మీడియాతో అయితే అఫీషియల్ గా అయితే ఏం తెలియజేయలేదు. ఏదేమైనా మళ్ళీ పిలుస్తాను, 41 నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మేము మళ్ళీ వచ్చినప్పుడు అయితే మీడియాతో నేను క్లుప్తంగా వివరించే ఏర్పాటు అయితే చేస్తాను అని చెప్పి శ్రీరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సచిన్, రైట్, ఎటువంటి ప్రశ్నలు ఈరోజు పోలీసులు ఆమెను అడగడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి వివరణ ఆమె ఇచ్చారు?
అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు శ్రీరెడ్డిని ఈ 41 నోటీసులు అయితే ఈ రత్నకుమారి కూటమి నేత రత్నకుమార్ అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ మంత్రి లోకేష్ ని వాళ్ళపై అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనిశ్చిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ నేపథ్యంలో అయితే శ్రీరెడ్డిని అయితే పిలిచి విచారణ అయితే జరిగింది. అయితే రానున్న రోజుల్లో దీని మీద ఏమైనా ఎటువంటి యాక్ట్ పెడతారు, అసలు అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి రానున్న రోజుల్లో అయితే మళ్ళీ పిలిచేటప్పుడైతే అవకాశం అయితే ఉంది. అప్పుడు మనకి అంటే సాధారణంగా పోలీసులు పిలిచిన క్రమంలో క్వశ్చనర్ అనేది ఉంటుంది, వాళ్ళు అడుగుతూ ఉంటారు, దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఏ అంశాలకు సంబంధించి అంటే ఏ అంశాలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది, ఏ అంశాలు కంప్లైంట్ రావడం జరిగింది, కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు క్వశ్చనర్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు ఆమె ఎటువంటి వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు శివరామకృష్ణ? సచిన్, యాక్చువల్ గా ముఖ్యమంత్రి అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో అయితే నారా చంద్రబాబు నాయుడిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మరి కుటుంబ నాయకులపై చాలా మంది మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. గాను చేసేందుకు గాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంతాల రత్నకుమార్ అయితే ఇచ్చిన మేరకు ఎందుకు చేశారు, అసలు ఏ మేరకు ఇది చేయాల్సిన అవసరం వచ్చింది, ఆవిడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈయనైతే అడగడం అయితే జరిగింది. దాన్ని కంపల్సరిగా శ్రీరెడ్డి అయితే కంపల్సరిగా నేను అప్పుడున్న టైంలో నేను అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే తప్పే, ప్రధానంగా దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పడం అయితే జరిగింది. అయితే గది సచిన్ శివరామకృష్ణ, మొత్తంగా అయితే మాత్రం విజయనగరం జిల్లాలో శ్రీరెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఆంధ్రప్రదేశ్కి అడుగు పెట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ కు వెళ్లడం జరిగింది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అలాగే కూటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరయ్యారు నటి శ్రీరెడ్డి. తన లాయర్లతో కలిసి విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. అనకాపల్లి పిఎస్లోనూ విచారణకు హాజరయ్యారు శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇచ్చిన సమాధానాలు కనుక ఒకవేళ యాక్సెప్టబుల్గా లేకపోయినా, లేకపోతే ఆ సమాధానాలు కనుక సంతృప్తిగా లేకపోయినా దాన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇంకా కేసెస్ రిజిస్టర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ కేసెస్ అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత అప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి విషయంలో కూడా ఇలాగే చూసాం, వివిధ జిల్లాల్లోని అక్కడ వివిధ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ఒకసారిగా వాటన్నింటినీ క్యుములేటివ్గా వాటన్నింటినీ తీసుకొని ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి చూసాం. కాబట్టి ఇప్పుడు నటి శ్రీరెడ్డి విషయంలో అదే జరిగే అవకాశం ఉందా, లేకపోతే పోలీసులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.